Oh my God. మా ఏం ఫీల్ వచ్చింది మాకు ఆడుతున్న కొంచెం టైం. ఎంత హుషారున్నారు చూసారా. బాగుంది కదా టెక్సాస్. పీపుల్ చాలా పీస్ఫుల్గా బతుకుతారు ఢిల్లీస్. ఇక్కడ టెక్సాస్లో మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారనమాట. ఓకే, రెస్టారెంట్స్ కానీ సెటిల్ అయిపోయి ఉన్నారు చాలా మంది. ఫస్ట్ చెప్పాను కదా, టెక్సాస్లో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అనమాట. స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే తక్కువ ఏమి ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ 5,000 శాలరీ ఉంటే అందులో దగ్గర $400 to $500 ఉంటుంది. అంటే 35,000 ట్యాక్స్కే పోతుంది. కానీ టెక్సాస్లో కనుక మీరు ఒకవేళ ప్రాపర్టీ కట్టారనుకోండి వాచిపోతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది టెక్సాస్లో. సో ఎక్కడో ఒకడ ఎస్కేప్ అవ్వకుండా ఉండలేం. ట్యాక్స్ ఎక్కడో ఒకడ కట్టాల్సిందే. అర్థమైందా? పిల్లలు సైకిల్ దొక్కుతున్నారు. సో క్రేజీ అనమాట. పీస్ లివింగ్, సింపుల్ లివింగ్. పిల్లలు చూడండి నాయన ఎలా ఆడుకుంటున్నారో మంచిగా. ఆ బండ ఆల్మోస్ట్ బండ్లా ఉంది. ఓడి అమ్మ, లిటరల్ గా 3 to 1 గో అంట. వావ్, సీరియస్ గా నా చిన్నప్పుడు అలాంటివి లేకుండే. మేము సైకిల్ దొక్కుంటూ వెళ్తుండే. ఓకే, పక్క తొక్కుడు కూడా దొక్కేవాళ్ళం అప్పుడప్పుడు, ఎందుకంటే హైట్ సరిపోయేది. ఇందాక అక్కడే నుంచున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఏం లేదు, ఎండ బాగా పడుతుంది కదా అని కూడా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాను. బట్ యాక్చువల్ రీజన్ ఓవర్ యాక్షన్ చేయడానికి. అలా సరదాగా వెళ్దాం, చూద్దాం. టెక్సాస్ మీకు కూడా చూసినట్టు ఉంటుంది, నాకు కూడా డాక్యుమెంట్ చేసినట్టు ఉంటుంది. మన ఇండియన్ బంధువులు ఎప్పుడు టెక్సాస్ లోనే ఉంటారు, ఎందుకంటే టెక్సాస్ హ్యాస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియన్స్ కదా. ఇట్స్ అ పీస్ లివింగ్, పీస్ స్టేట్. What's up, bro? How are you? Yeah. It's really beautiful. That's why I'm documenting. Oh. Cool, bro. This place, I don't know what it is. చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఒక మోరీ లాంటిది అనమాట. ఓ మోరీ కాదా? ఓ లిటరల్లీ వాట్ ఇస్ దిస్ బ్రో? నేను వెళ్ళాను కానీ మీరు వెళ్ళొచ్చు. అంటే జూమ్ చేస్తా చూడొచ్చు. టనల్ రా బాబు. ఏమైనా కనిపించిందా మీకు? ఓ మై గాడ్, I can't say what happened, but something happened near the crouch. Beautiful land, beautiful landscape, open lands అనమాట. లిటరల్ గా చూడండి, మొత్తం టెక్సాస్ మొత్తం ఏం లేదండి ఎక్కువ. టెక్సాస్ గురించే మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, సో బేసికలీ టెక్సాస్ లో వెదర్ హాట్ వెదరే ఒక రకంగా. ఇప్పుడు కంప్లీట్ గా వింటర్. మన క్లీవ్లాండ్ లో అయితే చలి చంపేస్తుంది. లిటరల్ గా చాలా ఉంటుంది క్లీవ్లాండ్ లో. బట్ టెక్సాస్ లో వచ్చేసి సమ్మర్ లా ఉంది. లిటరలీ సన్నీ డే. వాట్ ఎ బ్యూటిఫుల్ వెదర్ మామ అసలు. Wow, that barren lands. I feel like going in. Actually, why can't we just go? Actually, let's go there. You see those places where it is like that? We'll try going there. వెళ్ళలేం అనుకుంటా యాక్చువల్లీ. చూసారా, అక్కడ మొత్తం బ్యాడ్ ల్యాండ్స్ అనమాట. ఆ చెట్లు ఉన్నాయా, ఆ వెజిటేషన్, ఇట్స్ వెరీ థిక్ దట్ వీ కాంట్ ఎంటర్ ఇట్. మహా అంటే రాటిల్ స్నేక్స్ ఉంటాయి అనమాట. యప్, టెక్సాస్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ రాటిల్ స్నేక్స్. చాలా కనిపిస్తాయేమో రాటిల్ స్నేక్స్. ఇంట్లో చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీలో టెక్సాస్ వెళ్ళంగానే రాటిల్ స్నేక్ ఇట్లా ఉండేదన్నమాట. చూద్దాం, ఒక డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాం. ఎక్కడైనా సరే ఎండిపోయిన ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ల్యాండ్స్కేప్ చూడండి, జాగ్రఫీ చదువుకున్నోడికి తెలుస్తుంది. దీని టోపోగ్రఫీ అంటారు అనమాట. టాప్ లో కనిపించే చూడండి ఎండుగడ్డి. వావ్, బ్రహ్మి ఫీల్స్ వస్తున్నాయి నాకు. బ్రహ్మానందం అందులో ఇట్లా వస్తాడు కదా, అత్తారింటికి దారేది, అట్లా అనిపిస్తుంది. బాగుంది మొత్తానికి ప్లేస్. అంటే చూసారా, మ్యాటర్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఏదైనా సరే పెద్ద దాంట్లో ఒక బ్యూటీ ఉంటుంది కదా, అట్లనే ఇది కూడా. అమెరికా వచ్చినప్పుడు నాకు ఒక వైబ్స్ ఏమొస్తున్నాయి తెలుసా, సీరియస్ చెప్పాలంటే. మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. మా ప్రసాద్ బాబాయ్ పిన్ని వాళ్ళు కోయంబత్తూరులో ఉండేవాళ్ళు. కోయంబత్తూరులో ఉన్నప్పుడు ఎప్పుడైనా మేము అలా ఒక్కసారి వెళ్ళాము. యాక్చువల్గా హైదరాబాద్ మాది చాలా మెకానికల్ లైఫ్ అనమాట. సో మేము కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్. ఎందుకంటే వాళ్ళ లివింగ్, వాళ్ళు డిఫెన్స్ అనమాట. సో పీస్ఫుల్ అండ్ ఒక కమ్యూనిటీ. అప్పుడే నేను ఫస్ట్ టైం ఒక కమ్యూనిటీని చూసారనమాట. అంటే కమ్యూనిటీ అంటే యూ అండర్స్టూడ్ కదా, ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో ఒక సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు చూడండి. డిఫెన్స్ వాళ్ళు ఒక కమ్యూనిటీగా ఉన్నారు. అలాంటి కమ్యూనిటీని చూడడం ఫస్ట్ టైం ఐ వాజ్ ఎక్సైటెడ్. ఐ లైక్డ్ ఇట్. బేసికలీ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. సో ఇక్కడికి వచ్చినప్పటికీ, టెక్సాస్ లోకి వచ్చినప్పటికీ అదే వైబ్ అనమాట. ఇక్కడ అంతా కమ్యూనిటీలా ఉంది చూడండి ఈ ఇళ్ళన్నీ. సో రిచ్ క్లాస్ అంతా ఒక కమ్యూనిటీగా తయారయ్యి, ఓకే, వీ హ్యావ్ టు జంప్. ఓ
రిచ్ క్లాస్ అంతా ఒక కమ్యూనిటీగా డెవలప్ అయ్యి ఇక్కడ లివ్ చేస్తూ ఇలా బతుకుతున్నారనమాట. నాకు ఛాన్స్ ఉండాలే కానీ అవి కూడా వెళ్ళి ఆడతా కావాలంటే. బట్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, నేను ఆడగా నన్ను లోపలేస్తారు. సో నాట్ నౌ. నేను యాక్చువల్గా మొన్న రీసెంట్గానే వెళ్ళి బాస్కెట్బాల్ ఆడా అనమాట వాళ్ళతో. ఇట్ ఫెల్ట్ సో నైస్. అంటే వెన్ ఎవర్ యూ స్పోర్ట్ ఆడినప్పుడు ఒక లైట్గా అనిపిస్తుంది, తేలిగ్గా అనిపిస్తుంది, మెంటల్గా యూ విల్ ఫీల్ బెటర్, హెల్దియర్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో యూ ఫీల్ లైక్ యంగర్. మెకానికల్ లైఫ్లో అదే స్టీరియో టైప్ లైఫ్లో ఉండిపోయామనుకో, యూ ఫీల్ లైక్ డైయింగ్ అండ్ యూ ఫీల్ లైక్ యూఆర్ లూజింగ్ అనమాట. హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. గేమ్ అని అంటా నేను, ఎందుకంటే గేమ్ కీప్స్ యూ మోటివేటెడ్, గేమ్ కీప్స్ ద స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. సో గేమ్ ఆడండి అంటా నేను. Oh yeah, got the rebound. All right, ready, go. లైఫ్ ఈజ్ సో కూల్ వెన్ యూ కీప్ నో బౌండరీస్ కదా. మనకు మనమే చాలా మటుకు రిస్ట్రైన్ చేసుకుంటాం ఫర్ వేరియస్ థింగ్స్. బట్ వెన్ యూ లీవ్ ఆల్ దోస్, దెన్ యూ లివ్. అప్పుడు యూ విల్ ఫీల్ రియలీ గుడ్. వెన్ నో బడీ ఇన్ఫ్లుయెన్సెస్ యూ, వెన్ నో బడీ కెన్ ప్రెషర్ యూ, వెన్ యూ డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్, వెన్ యూ లివ్ హ్యాపీలీ, వెన్ యూ లివ్ లైక్ యూ. జస్ట్ ట్రై రిమెంబరింగ్ యువర్ సెల్ఫ్ సన్నీ డేస్లో వెన్ యూఆర్ వెరీ యంగ్, కిడ్ ఫేస్లో ఉన్నప్పుడు, ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, లాఫ్, ఏ ప్రెషర్ లేకుండా, ఏ స్ట్రెయిన్ లేకుండా. జస్ట్ ఇమాజిన్ దోస్ మూమెంట్స్, జస్ట్ రికలెక్ట్ దోస్ మూమెంట్స్. చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. రియల్లీ సీరియస్గా వెన్ యూ సీ కిడ్స్ ప్లేయింగ్, అసలు నాకు గుర్తొస్తుంది నేను ఎలా ఆడేవాడిని తెలుసా మమ్మ. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండేవంటే ఆ డేస్. లిటరల్గా ఏ విషయంలోనూ టెన్షన్ లేకుండా, అంటే లిటరల్గా చిన్నప్పుడు నేను అస్సలు టెన్షన్ పడేవాడిని కాదనమాట. ఐ యూజ్డ్ టు బి వెరీ క్యాజువల్. మా అమ్మ అనేది, అరే నీకు ఇంత క్యాజువల్గా ఉన్నావు ఏంటంటే, దట్ వాజ్ అ ప్రాబ్లమ్ దెన్. ఎందుకంటే నేను అస్సలు చదివేవాడిని కాదు. అరే ఇంత క్యాజువల్ అప్రోచ్ ఉంది ఏంట్రా నీకు అనేది మా అమ్మ. అప్పుడు లైట్ తీసుకునేవాడిని, అది కూడా క్యాజువల్గా తీసుకునేవాడిని. మా అమ్మ అనేది, ఇప్పుడు నీకు ఈ క్యాజువల్ నేచర్ చాలా నెగిటివ్, బట్ పెద్ద అయిన తర్వాత ఈ క్యాజువల్ నేచర్ చాలా మంచిది అని చెప్పింది అనమాట. ఓకే, I see that actually. So that made me strong actually. అయితే నేను అస్సలు చదివాడిని కాదు మామ, చిన్నప్పుడు అస్సలు చదివాడిని కాదు. ఓన్లీ ఆట 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 ఆట, జస్ట్ ప్లేయింగ్. ఆట మీద ఉండే ధ్యాస. వీడియో గేమ్స్ అండ్ అవుట్డోర్ ప్లేయింగ్, ఎక్కువ అవుట్డోర్ ప్లేయింగ్లే. వీడియో గేమ్స్ కెన్ బి డేంజరస్ అనమాట. వీడియో గేమ్స్ ఆర్ డేంజరస్ యాక్చువల్లీ. దానికి లిమిట్ మనకు తెలియదు ఆ ఏజ్లో, ఎంతసేపు ఆడాలి, ఎంత ఆడాలి అని తెలియదు. సో వీఆర్ లిటర్లీ కిల్లింగ్ అవర్ కిడ్స్ ఫ్యూచర్ బై డూయింగ్ దాట్. పిల్లలు అందరూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఇట్స్ వెరీ సాడ్ థింగ్. సీ దోస్ కిడ్స్ హియర్. మన ఇండియాలో పబ్జీ ఆడుకుంటూ అలా ఉంటున్నారు, వీళ్ళు మాత్రం షాక్ అయ్యారా ఏం జరుగుతుందిరా అనేసి. దట్స్ ద షాట్, గ్రాస్ షాట్ అది. ఓకే, జూమ్లో పెట్టి అలా తీసా మూమెంట్. ఓకే, అందుకే మీకు అలా ఎఫెక్ట్ అనిపించింది. ఓకే, అంటే నాకు ఒకటి చెప్పండి. యాక్చువల్గా నేను ఎప్పుడు అడుగుదాం అనుకున్నా డార్లింగ్స్, వ్లాగ్స్ చూసినప్పుడు ఏమన్నా బెటర్గా అనిపిస్తుందా? ఫీల్ ఏదైనా మంచిగా అనిపిస్తుందా? బాగుంది ఫీల్ అనిపిస్తుందా? వ్లాగ్స్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ గుడ్. దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు వ్లాగ్. ఇట్స్ ఎ డాక్యుమెంటరీ, ఇట్స్ ఎ వ్లాగ్. వావ్, సీ దిస్ ప్లేస్. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాం. ఇట్లా పోతే ఏమొస్తుందో లెట్స్ యాక్చువల్లీ సీ. ఇట్లా పోతే ఏమొస్తుందో. ఆర్మీ డిఫెన్స్ లో ఉండాల్సిన వాడిని మామ నేను. నాకు ఒకటే భయం ఏంటంటే రాటిల్ స్నేక్స్ ఏమన్నా వస్తాయా అని. ఎందుకంటే ఇది టెక్సాస్ కదా. ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చేసాం. మొత్తం ఎండు ఎడారిలాగా ఉంది ఏంట్రా బాబు టెక్సాస్. వాటర్ బాడీ. యాక్చువల్గా దూరంలో ఒక లేక్ ఉంటుంది, లేక్ టైప్ పాండ్ లాగా. అది కూడా బాగానే ఉంటుంది యాక్చువల్లీ. ఐ విల్ షో యూ దాట్.
నిజం చెప్పాలంటే ఇక్కడ నుండి అక్కడికి దుంకగలుగుతా నేను. సీరియస్ గా రా, యూ వాంట్ టు సీ? దుంకగలుగుతాను కానీ కెమెరా ఫుల్ షేక్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. I said you. Still there is young blood always running. Just because I'm Ramo boy. ఇప్పుడు మళ్ళీ అట్టు దుంకుదాం. మనం యాక్చువల్గా ఇలా చేసినప్పుడు నాకు సీన్ గుర్తొచ్చింది. ఓకే, మేము కిడ్గా ఉన్నప్పుడు నేను చాలా లాంగ్ జంప్స్ చేస్తాను అనమాట. చాలా కాన్ఫిడెంట్ అనమాట లాంగ్ జంప్స్ చేయడం. ఒకసారి ఏమైందంటే ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జంప్, ఎవరు చేయలేదు, నేను ఒక్కనే ఉన్నా. ఐ ట్రై టు జంప్ అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ జంప్ అండ్ యు నో వాట్, ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయి పడ్డా. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్, చాలా నొప్పి అనిపించింది. అండ్ యు నో వాట్, ఐ వాజ్ అబౌట్ టు డై, లిటిల్గా చనిపోయాడిని. ఎందుకంటే నా వెనకాల పడ్డా కదా, ఆ జంప్ ఫెయిల్ అయి పడ్డాను లోపలికి. పడితే ఆల్మోస్ట్ నా తల మీద రాక్ ఉండే, సో ఆ రాక్ మీద నా తల పడి ఉంటే ఫినిష్. సో అది గాడ్స్ గ్రేస్ అనమాట. ఓకే, వెన్ యూ టేక్ ఎ రిస్క్ ఖచ్చితంగా పాస్ అవుతా అన్న కరేజ్ అని ఉండాలి, లేదంటే ఒకవేళ పడినా సరే దాన్ని తట్టుకునేంత శక్తి ఉండాలి. ఈ రెండు ఉండాలి, అప్పుడే నువ్వు రిస్క్ చేయాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, లాట్ ఆఫ్ ఎఫర్ట్. డెలింగ్స్, లైఫ్లో కొన్ని మెరాకిల్స్ అవుతాయి కదా, లైఫ్లో కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్, ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ అవుతాయి అనమాట. యూపీఎస్సీ కానీ ఒక టైంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ యూస్ టు రీడ్ అబౌట్ టెక్సాస్ వెజిటేషన్ అనమాట. ప్రైరీస్ అంటారు అనమాట. ఓకే, అవి చాలా ఫేమస్ ఇక్కడ. ప్రైరీస్ అంటే ఒక టైప్ ఆఫ్ వెజిటేషన్, టోపోగ్రఫీ అనమాట. ఇట్స్ రిలేటెడ్ టు టోపోగ్రఫీ, ప్రైరీస్ అనేది. ఆ ప్రైరీస్ గురించి అవుతున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్, అరే ఓహో ఇట్లా ఉంటుందని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను వచ్చేసి టెక్సాస్లో ఒక విజిట్ చేస్తాను అని చెప్పేసి, టెక్సాస్లో ఐ లివ్ అని చెప్పేసి. అంటే ఇట్స్ వెరీ అంటే సరియల్ అంటారు అన్నమాట. ఓకే, ఇట్ ఫీల్స్ లైక్ అరే సీరియస్లీ అని. టెక్సాస్, ఐ నెవర్ ఇమాజిన్ టు బీ ఇన్ టెక్సాస్, బట్ యా ఇట్ ఫీల్స్ రియల్లీ నైస్. టెక్సాస్లో ఉండడం, ఈ వెదర్ని అనుభవించడం, ఈ చూడండి ఈ అనుభూతి, ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ రియల్లీ క్రేజీ అనమాట. ఒక దాని గురించి చదువుకొని ఆ ప్లేస్లో రియల్గా ఉండడం, ఇట్స్ నైస్. యు సీ దిస్, I have so long legs. See, literally గా long legs ఉన్నాయి నాకు. I'm a long man. Hi bro, what's up with you? Hi. 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 Hey, hi bro. What? Oh my god, is it Mr. Beast? Oh. Bro. Are you Mr. Beast? No, I'm not Mr. Beast. Are you Mr. Beast? No. Mr. Beast! Oh guys, you guys are funny bro. Yo, Mr. Beast! Mr. Beast! What's up? Mr. Beast, can you give me a Lambo? You got me? You got me? What's that? You give me a Lambo for? Lambo? You know, I've been, you know. I don't even have a lamb, bro. Lamb. No, I was thinking, give me a, cause you know, last year my whole house blew up, so I'm kind of, Okay. I'm kind of homeless right now. You can buy me a house? I see your. I see your shot already. Okay. You know LeBron James? Yeah. That's right there, the kid right there with the football. That's his uncle. Oh, is it? Yeah, for real. Yeah, he's my second. He owns this neighborhood. Yeah, cause he's so rich. I'm so dead serious. LeBron James? Yeah, You know LeBron James? he's my uncle. He's your uncle? Bro, tell him. Bro, Trey, isn't LeBron my uncle? Okay. Oh, this guy, man, it's crazy. You mean LeBron bought that for him? Yes. That's crazy, bro. You have some good sense of humor. No, I'm not joking. Oh, you're not joking? Yeah, he actually bought it for me. I had to take that, you know. Oh, fuck! That's crazy, bro. He made it himself. Whoa! The balloon! Whoa! What is it then? Go on, pass it to me. Alley-oops! Can you dunk? Oh my god. You know India? We don't know India. We have a friend that's Indian. Okay, where is he now? Where is he now? Yeah. Oh,
Hey, where's Saket? I thought he was still in India. Oh, thanks, bro. He's gonna turn around. వాడు నన్ను ఇక్కడ నుంచో నేను నీకు రైడ్ ఇస్తానని చెప్పాడు. అక్కడ నుంచో ఇక్కడ నుంచో అని చెప్పేసి బండేస్కి వెళ్ళిపోయాడు. సీరియస్ గా దిస్ గైస్ ఆర్ సో ఫనీ మామ. అసలు కిడ్సే కానీ దే ఆర్ లైక్ రియలీ రియలీ ఫనీ. బట్ ది థింగ్ ఈజ్ అమెరికా ప్రొటెక్ట్స్ అ లాట్ అనమాట కిడ్స్ని, చిల్డ్రన్స్ని. ఇట్ ప్రొటెక్ట్స్ అ లాట్. ఎందుకంటే కిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. నువ్వు అండర్ 18 నువ్వు యూ కాంట్ ఈవెన్ డేట్ సమ్మన్, యూ కాంట్ డూ ఎనీథింగ్ రాంగ్ విత్ చిల్డ్రన్. వాట్ దాట్? How much money do you make doing YouTube? Because, like, you famous, so, like, you make it millions? Not millions, bro. Millions is too big, but I mean, you gotta do lot of stuff for that. Do you mind if I just sit on it? Oh, yeah, you can sit on it. You can ride it. I can ride it. Yeah, yeah. Yeah. How this goes? Yeah. Man, this doesn't have brakes, isn't it? No break. That's really cool, bro. That's really cool. Hey, he said he could. చూసారా పిల్లలందరూ దే ఆర్ లైక్ రోమింగ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ వెహికల్స్ రాదర్ దెన్ సైకిల్స్. ఇట్స్ రియలీ కూల్ గా. దిస్ వాస్ సో రియలీ కూల్ ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగా చెప్పాలంటే. అండ్ ఇట్ ఫెల్ట్ సో నైస్ ప్లేయింగ్ విత్ కిడ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇట్ జస్ట్ లుక్ ఎట్ ద ఆరా దే హ్యావ్ అనమాట. కిడ్స్ హ్యావ్ సో మచ్ పాజిటివిటీ. అంటే ఇట్ రియలీ ఫీల్ సో నైస్ అనమాట ఆ పాజిటివిటీ కిడ్స్ లో. అండ్ ఫీల్స్ రైట్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ నౌ. లైఫ్లో మనందరం సక్సెస్ కోసమే ట్రై చేస్తాం, రిజల్ట్స్ కోసమే ట్రై చేస్తాం. బట్ ద థింగ్ వీ మస్ట్ లెర్న్ ఈస్ హౌ టు ప్లే. వీ మస్ట్ ప్లే ఫస్ట్ అండ్ దెన్ సీ ద రిజల్ట్స్. సీ దాట్ గ్లేర్ ఓవర్ దేర్. ఆ గ్లేర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఫీలింగ్స్ లిటరల్ గా వెదర్ ఈజ్ లైక్ సో కూల్ అనమాట. లిసన్ కేర్ఫుల్లీ. వెన్ డిడ్ యూ లాస్ట్ ప్లే? మీ అందరు ఎప్పుడు లాస్ట్ ఆడింది యాక్చువల్గా? అంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ ఒక ఏజ్ తర్వాత ఆడడం ఏంటి, ఆర్ లైక్ ఒక ఏజ్ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయిపోయింది కదా ఇంకా లైఫ్ అనుకుంటారు అనమాట. ఇట్స్ నెవర్ ఓవర్. ఇట్స్ నెవర్ టు లేట్ టు గో రన్. ఇట్స్ నెవర్ టు లేట్ టు గో అండ్ ప్లే. కిడ్స్ ఆర్ క్రేజీ టూ. ఐమ్ కమింగ్ టు యూ, బ్రో. కాసేపు ఇలా పీస్ఫుల్ గా కూర్చుంటే ఎంత బాగుందిరా. లిటరల్ గా ఇట్ ఫీల్స్ సో నైస్. ఇట్ ఫీల్స్ సో క్రేజీ టు జస్ట్ సిట్ లైక్ దిస్ ఫర్ సమ్ టైమ్ అండ్ జస్ట్ సీ ఎవ్రీథింగ్. సీ ద హొరైజన్, మూన్, సన్ గ్లేర్. ఫీల్ సో నైస్ కదా.